మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెలానే పెళ్లి కోసం అన్ని రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో రాంబాబు మారు వేషంలో ఒక పెద్ద పూల బుట్టను తీసుకొని అక్కడికి వస్తారు. ఇంతలో అక్కడున్న వాళ్ళందరినీ మిమ్మల్ని వరలక్ష్మి గారు పిలుస్తున్నారు, మీరు త్వరగా వెళ్ళండి అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరినీ పంపించేస్తాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల ఒక్కతే ఉండడం చూసి మత్తు మందును ఒక కర్చీఫ్లో వేసి అక్కడున్న వెన్నెలని ఆ మత్తును ఇచ్చేసి మైకంలో లేకుండా చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం మత్తులో ఉండటంతో తనని ఒక పూల బుట్టలో వేసేసి బయటికి తీసుకొని వచ్చి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న బుజ్జి మాత్రం ఏంటి ఇది ఇంత పెద్ద పూల బుట్ట ఉంది అని చెప్పేసి ఆ పూల బుట్ట వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ లోపల వెన్నెల ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వెన్నెల అక్కలా ఉంది, వెన్నెల అక్క ఏంటి ఇప్పుడు పెళ్లి పెట్టుకొని ఇలా ఎందుకు ఉంది, ఆయన స్పృహలో కూడా లేనట్టుగా ఉంది అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న వెన్నెలక్కని ఎవరో తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఒక పెద్ద పూల బుట్టలో వేసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళు మాత్రం అవును నాన్న, నిజంగానే నేను చూశాను, వెన్నెలక్కని ఎవరో తీసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నువ్వు చెప్తుంది నిజమా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును నేను చెప్తుంది నిజం, ఎవరో పెద్ద పూల బుట్టలో వేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోవడం నేను చూశాను, పైగా వెన్నెలక్క కూడా స్పృహలో లేదు, వెన్నెలక్క పడుకొనే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న కృష్ణ వైష్ణవి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు.